మన భారతదేశంలో పురాణాలకు సంబంధించిన ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ప్రతి దేవాలయం కూడా ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. కొన్ని దేవాలయాలు అయితే చాలా మిస్టీరియస్గా అంతుచిక్కని రహస్యాలతో ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వీటిలో చాలా దేవాలయాలు మన రాజుల కాలంలోనే మనం కోల్పోయాం. నిజానికి చెప్పాలంటే అలాంటి ఆర్కిటెక్చర్, అలాంటి దేవాలయాలు మనం మళ్ళీ నిర్మించాలన్నా సరే నిర్మించలేం. మన చరిత్రలో ఉన్న అలాంటి ఒక అద్భుతమైన కట్టడమే కోనార్క్ సూర్య టెంపుల్. ఈ కోనార్క్ సూర్య టెంపుల్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడదాం. అసలు ఈ కోనార్క్ సూర్య టెంపుల్ ఎవరు, ఎప్పుడు, ఎలా కట్టారు, అండ్ అలాగే ఒకప్పుడు ఈ సూర్య దేవాలయంలో గాలిలో తేలియాడే సూర్య విగ్రహం ఉండేది. అసలు ఈ సూర్య విగ్రహం ఇప్పుడు ఎక్కడ ఉంది? ఒకవేళ మీరు కానీ ఈ కోనార్క్ సూర్య టెంపుల్కి కానీ వెళ్తే మీరు చూడవలసిన 5 రహస్యాలని ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడతాను. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అండ్ అలాగే ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్నా సరే మన నాలెడ్జ్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి చాలు. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఈ కోనార్క్ సూర్య టెంపుల్ అనేది మన భారతదేశంలో ఒడిశా రాష్ట్రంలో పూరీ జిల్లాలో పూరీ క్షేత్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోనార్క్ అనే ఊరిలో ఉంది. ఈ కోనార్క్ సూర్య దేవాలయానికి అసలు ఈ పేరు ఎలా వచ్చిందంటే 2 పదాల కలయిక వల్ల వచ్చింది. కోణం మరియు మందసం. కోణం అంటే మూలలు అండ్ అలాగే మందసం అంటే సూర్యుడు అని అర్థం. సూర్యుని మూలలు అనే అర్థం కలిగి ఉన్నట్టుగా మన చరిత్ర చెప్తుంది. కోనార్క్ అంటే సూర్యుని మూలలు అని అర్థం. ఈ దేవాలయాన్ని సూర్యునికి అంకితం ఇవ్వడం వల్ల ఈ పేరుని పెట్టారు. ఈ దేవాలయాన్ని సామాన్య శకం 1250లో తూర్పు గంగా రాజవంశానికి చెందిన నరసింహదేవ్ నిర్మించారు. 1200 మంది వర్కర్స్ దాదాపుగా 12 సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఈ దేవాలయాన్ని నిర్మించారు. అంటే 1243 నుంచి 1255 వరకు ఈ 12 సంవత్సరాలు 1200 మంది వర్కర్స్ చాలా కష్టపడి ఈ అందమైన కట్టడాన్ని నిర్మించారు. ఇప్పుడు మనం ఈ కోనార్క్ సూర్య టెంపుల్ ఎలా కట్టారన్నది చూద్దాం. సామాన్య శకం 13వ శతాబ్దంలో భారతదేశంలో ఆఫ్ఘన్ ముస్లిమ్స్ చాలా దారుణంగా దాడి చేసేవారు. ఉత్తర భారతదేశాన్ని మొత్తాన్ని ఆఫ్ఘన్ ముస్లిమ్స్ ఆక్రమించి అక్కడున్న దేవీ దేవతలను పాడు చేయడమే కాకుండా హిందువు అని కనిపిస్తే చాలు వాళ్ళని చంపేయడం, హిందూ ఆడవాళ్ళని అక్రమంగా అన్యాయంగా అనుభవించడం ఇలాంటివన్నీ చేసేవారు. ఈ ఆగడాలన్నింటినీ చూస్తున్న దక్షిణ భారతదేశంలో ఉన్న రాజులకి ఈ విషయాలన్నీ తెలుసు. ఇలా ఉత్తర భారతదేశం మొత్తాన్ని ఆఫ్ఘన్ ముస్లిమ్స్ ఆక్రమించిన తర్వాత దక్షిణ భారతదేశమైన ఒరిస్సా రాష్ట్రానికి వచ్చేసరికి తూర్పు గంగా రాజ్యానికి చెందిన నరసింహదేవుడు ఈ విషయాలన్నింటినీ కనుక్కొని ఒరిస్సాలోకి వాళ్ళని ఎంటర్ అవ్వకుండా అడ్డుకున్నాడు. వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలనే ముస్లిం రాజులు ఒరిస్సా రాష్ట్రంలోకి ఎవరు దాడికి దిగినా సరే చాలా చాకచక్యంగా వాళ్ళని తరిమి కొట్టేవాడు. ఈ క్రమంలోనే తుఘన్ ఖాన్ అనే ముస్లిం రాజుని చంపి ఆ ఆనందంలో ఒక హిందూ దేవాలయాన్ని నిర్మించాలని అనుకున్నాడు. తాను నమ్మిన సూర్యదేవునికి ప్రతీకగా ఒక ఆలయాన్ని నిర్మించాలని కోనార్క్ సూర్య టెంపుల్ని నిర్మించాడు. నిజానికి చెప్పాలంటే నరసింహదేవుడు ఈ దేవాలయాన్ని నిర్మించకముందే ఆల్రెడీ ఇక్కడ సూర్య దేవాలయం ఉండేది. అదెలా వచ్చిందంటే కృష్ణుడు జాంబవతికి పుట్టిన కృష్ణుడు కొడుకైన సాంబుడు ఇక్కడ ఆల్రెడీ ఒక సూర్య దేవాలయాన్ని నిర్మించాడు. పురాణాల ప్రకారం ఎలా నిర్మించాడంటే కృష్ణుడు కొడుకైన సాంబుడు కొలంలో స్నానం చేస్తున్న ఆడవాళ్ళని దొంగచాటుగా చూడడంతో ఇది గమనించిన కృష్ణుడు నువ్వు కుష్ఠరోగంతో బాధపడతావని కొడుకైనా సరే శాపం ఇచ్చాడు. ఈ శాపం నుంచి విముక్తి పొందడానికి ఒకప్పుడు మైత్రివనమైన ఇప్పుడు కోనార్క్గా పిలువబడుతున్న ఈ కోనార్క్ సూర్య టెంపుల్ దగ్గరికి వచ్చి తపస్సు చేశాడు. 12 సంవత్సరాల పాటు చాలా కఠినంగా అక్కడ దగ్గరలో ఉన్న సముద్రంలో స్నానం చేస్తూ సూర్యుని కోసం తపస్సు చేసిన తర్వాత సూర్యదేవుడు కిందకి దిగి వచ్చి ఆ కుష్ఠరోగం నుంచి సాంబుడిని బయటపడేస్తాడు. సాంబుడు సూర్యదేవుని అనుగ్రహంతో కుష్ఠరోగంతో బయటపడ్డ తర్వాత సూర్యదేవుని కోసం ఒక ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నాడు. అదే కోనార్క్ సూర్య టెంపుల్. ఈ కథ నిజమని చెప్పడానికి ఇప్పటికీ కూడా కోనార్క్ సూర్య టెంపుల్కి దగ్గరలోనే సాంబుడు తపస్సు చేసిన తపోవృక్షం ఇప్పటికీ ఉంది. ఆ తపోవృక్షం గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఒకప్పుడు సాంబుడు నిర్మించిన సూర్య దేవాలయం దగ్గరే తరువాత నరసింహదేవుడు చాలా పెద్దగా అందరికీ తెలిసేటట్టుగా ఈ కోనార్క్ సూర్య టెంపుల్ని మనం ఇప్పుడు చూస్తున్న సూర్య టెంపుల్ని నిర్మించాడు. ఇప్పుడు మనం ఇంత చరిత్ర ఉన్న దేవాలయాన్ని ఎవరు ఎప్పుడు ఎలా కూల్చారన్నది చూద్దాం. ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడం కంటే ముందు అసలు ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకతల గురించి మనం తెలుసుకోవాలి. ఈ ఆలయం గర్భగుడిలో పైకప్పులో దాదాపు 52,000 కేజీల ఒక అయస్కాంతం అమర్చబడి ఉండేది. అండ్ అలాగే ఈ ఆలయం గర్భగుడి చుట్టూతో కూడా చాలా క్రమ పద్ధతిలో ఒక ప్రత్యేకమైన ఆకారంలో అయస్కాంతాలు నిర్మించబడి ఉండేవి. ఆ తరువాత అక్కడ ఉండే సూర్యదేవుని విగ్రహం ఇనుపతో చేయబడిన ఒక విగ్రహం కావడం వల్ల ఆ సూర్యదేవుని విగ్రహం నేలకు ఆనకుండా అండ్ అలాగే పైకి కూడా వెళ్లకుండా గాల్లో తేలియాడేది. అండ్ అలాగే ఈ సూర్యదేవుని విగ్రహంపై కిరీటంలో వజ్రాలతో కూడిన ఒక కిరీటం ఉండేది. ఈ కిరీటంపై సూర్యకిరణాలు పడినప్పుడు ఆలయం గర్భగుడి మొత్తం చాలా ప్రజ్వలంగా వెలుగుతూ ఉండేది. దీనికి కారణం ఒక స్తూపం. ఈ సూర్యదేవుని గర్భగుడికి ముందు ఒక భారీ అతిపెద్ద ధ్వజస్తంభం ఉండేది. ఈ ధ్వజస్తంభం కూడా ఇప్పుడు లేదు.
అండ్ అలాగే ఆ లోపల ఉన్న సూర్యదేవుని విగ్రహం కూడా లేదు. ఈ రెండు ఏమయ్యాయి అన్నది నేను తర్వాత చెప్తాను. అసలు ఈ ఆలయం ధ్వంసం చేయడానికి కారణం ఏంటంటే 15వ శతాబ్దంలో మళ్ళీ ముస్లిం రాజులు మన దేశంపై దండెత్తి వచ్చారు. ఈ దండయాత్రలో భాగంగానే ఈ ఆలయాన్ని చాలా వరకు ధ్వంసం చేసేశారు. కానీ అప్పటికీ కూడా ఈ ఆలయం తట్టుకుని నిలబడగలిగింది. ఇలా కొన్ని రోజుల పాటు ఉన్న తర్వాత మన దేశంలోకి పోర్చుగీస్ వారు సముద్ర మార్గం ద్వారా రావడం మొదలుపెట్టారు. ఈ ఆలయం గర్భగుడిలో ఉన్న 52,000 కేజీల అయస్కాంతం సముద్రం ద్వారా వచ్చే మార్గంలో వారి దిక్సూచి ముళ్ళను దారి కూడా తెలియకుండా చేసేది ఈ అయస్కాంత శక్తి. అందువల్ల ఈ ఆలయం లోపల ఉన్న ఆ 52,000 కేజీల అయస్కాంతాన్ని వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారు. ఇలా చాలా దాడుల తర్వాత మనం చూస్తున్నది కేవలం చాలా అతి తక్కువ ఆలయాన్ని మాత్రమే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇలా ముస్లింలు పోర్చుగీస్ వారు ఆ ఆలయాన్ని నాశనం చేశారు. ఇప్పుడు మనం కోనార్క్ టెంపుల్లో ఉన్న 5 రహస్యాలని చూద్దాం. ద మోస్ట్ వెయిటెడ్ పార్ట్ ఆఫ్ ద వీడియో, అసలు కోనార్క్ టెంపుల్లో ఉన్న ఆ సూర్యదేవుని విగ్రహం ఏమైంది అండ్ అలాగే ఆ అరుణ స్తంభం ఏమైంది అన్నది మనందరికీ ఉన్న మెయిన్ డౌట్. అసలు ఈ సూర్యదేవుని విగ్రహం ఉందా లేదా అంటే ఉందని చెప్పాలి. ఈ సూర్యదేవుని విగ్రహం పూరి క్షేత్రంలో లోపల సూర్యదేవునికి ప్రత్యేకంగా ఒక మందిరం ఉంటుంది. ఆ మందిరంలో ఉన్న సూర్యదేవుడే మనం కోనార్క్లో ఉండాల్సిన అసలైన సూర్యదేవుడు. నిజానికి చెప్పాలంటే ఈ విగ్రహం ముస్లిం దాడులు జరిగినప్పుడు నరసింహదేవుడు 2 అపురూపమైన వస్తువుల్ని కోనార్క్ సూర్య టెంపుల్ దగ్గర నుంచి తీసుకొచ్చేశారు. అది ఒకటి సూర్యదేవుని విగ్రహం అండ్ అలాగే అరుణ స్తంభం. అరుణ స్తంభం ఎక్కడుందంటే పూరి క్షేత్రానికి లోపలికి వెళ్ళేటప్పుడు చాలామంది దీపాలు పెడుతూ ఉంటారు. దాని మీద అరుణుడు ఉంటాడు. ఈ అరుణ స్తంభం అండ్ అలాగే సూర్యదేవుని విగ్రహం ఈ రెండు కూడా ఇప్పుడు మన పూరి క్షేత్రంలో ఇప్పటికీ ఉన్నాయి. నిజానికి చెప్పాలంటే పూరి క్షేత్రంలో ఉన్న సూర్యదేవుని విగ్రహం కంటే వెనకతల ఇంకొక విగ్రహం ఉంటుంది. అది ఇంద్రదేవుని విగ్రహం. ఒకప్పుడు అది ఇంద్రుని మందిరం. కానీ కోనార్క్ నుంచి సూర్యదేవుని విగ్రహం తెచ్చిన తర్వాత అది సూర్యదేవుని మందిరంగా ఇప్పుడు కొలుస్తున్నారు. ఈ కోనార్క్ సూర్య టెంపుల్లో ఉన్న 5 రహస్యాల్లో మొట్టమొదటిది సాముని తపోవృక్షం. కోనార్క్ సూర్య టెంపుల్లోకి మనం ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద చెట్టు ఉంటుంది ఓడలతో కలిగి. అది సాముడు తపస్సు చేసిన చెట్టు. ఇప్పటికీ కూడా ఆ ప్లేస్ అక్కడికే ఉంటుంది. కానీ చాలామంది అక్కడికి వెళ్ళరు. 2, ఈ కోనార్క్ సూర్య టెంపుల్ ఒక రథం ఆకారంలో ఉంటుందని చెప్పాను కదా. ఈ రథానికి ఒకవైపు 12 మరొక వైపు 12 చక్రాలు ఉంటాయి. 12 నెలలు అండ్ అలాగే 12 రాసులు ప్రతీకగా ఈ చక్రాలు నిర్మించారు. అండ్ అలాగే ఈ చక్రాల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అక్కడ ఉన్న స్థానికులు ఈ చక్రాన్ని బట్టి మనం ఎగ్జాక్ట్ టైము మనం టైం చూపించకపోయినా సరే ఎగ్జాక్ట్ టైము ఎప్పటికీ కూడా చెప్తూ ఉంటారు. ఆ చక్రాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మనం గమనిస్తే 10 రూపాయల నోటు మీద ఉన్న చక్రం ఇదే. 3వ రహస్యం, ఈ గుడి మీద చాలా శిల్పకళతో కూడిన చాలా అద్భుతమైన బొమ్మలు ఉంటాయి. వీటిలో ముఖ్యమైనవి 3 సూర్యదేవుని విగ్రహాలు ఉంటాయి. అవి సూర్యోదయంలో ఉన్న సూర్యుడు, మధ్యాహ్న సమయంలో ప్రజ్వలంగా వెలుగుతున్న సూర్యుడు, ఇంకొక వైపు సాయంత్రం పూట్ల అలసిపోయిన సూర్యుడు. వీటికి ప్రతీకగా ఉన్న 3 సూర్య బొమ్మలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఉదయం పూట వచ్చే సూర్యుడు బాల సూర్యుడిలాగా ఆ విగ్రహాన్ని నిర్మించారు. మధ్యాహ్నం పూట ప్రజ్వలంగా ఉండే సూర్యుడిని నిర్మించారు. సాయంత్రం పూట గుర్రం మీద అలసిపోయిన గుర్రంతో మొహం కూడా అలసిపోయినట్టు ఉండేటట్టుగా ఈ సూర్యదేవుని విగ్రహాలు నిర్మించారు. మనం అక్కడ చూడాల్సిన విషయాల్లో శిల్పకళ అని చెప్పాను కదా. దాంట్లో చాలా శిల్పకళలో మనం ముఖ్యంగా చూడాల్సింది 12వ శతాబ్దంలోనే లేడీస్ హై హీల్స్ వేసుకున్నట్టుగా 3/4 ప్యాంట్ వేసుకున్నట్టుగా ఇలాంటివి చాలా శిల్పాలు ఉంటాయి. అప్పట్లోనే ఈ టెక్నాలజీ ఉన్నట్టుగా మనకి చూపిస్తారు. ఇక 5వ రహస్యం ఏంటంటే ఈ సూర్య దేవాలయం నిర్మించినప్పుడే ఈ సూర్యదేవునితో పాటు నవగ్రహాలను కూడా అక్కడ నిర్మించారు. కానీ ముస్లిమ్స్ దండయాత్ర అండ్ అలాగే పోర్చుగీస్ వారు దేవాలయాన్ని ధ్వంసం చేయడంలో ఈ నవగ్రహాలు కూడా చాలా చోట్ల చెదిరిపడిపోయాయి. వీటన్నింటినీ కూడా తీసుకువెళ్ళి సూర్యదేవాలయానికి కుడి చేతి పక్కన ఒక ప్లేస్లో పెట్టారు. ఇప్పటికీ కూడా అక్కడ నవగ్రహాలకి పూజలు చేస్తారు. ఇలా చాలా రహస్యాలు ఈ టెంపుల్లో నిక్షిప్తమై ఉన్నాయి. దీంట్లో ఒకటే, ఈ టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు ఒక సింహం ఏనుగు మీద దాడి చేస్తున్నట్టుగా, ఆ ఏనుగు ఒక మనిషిని తొక్కేస్తున్నట్టుగా ఉంటుంది. ఈ సింహం గర్వానికి అహంకారానికి ప్రతీకగా, ఆ ఏనుగు ధనానికి ప్రతీకగా ఈ శిల్పాన్ని నిర్మించారు. ఎవరైతే అహంకారం ధనం వెంట పడతాడో ఆ మనిషి దాని కిందే చనిపోతాడు అన్నట్టుగా ఇలాంటి ప్రతీకను చూపిస్తూ ఆ శిల్పాలను నిర్మించారు. ఇలాంటివి ఎన్నో మరెన్నో. ఇది గైస్ ఇవాళ వీడియో. హోప్ఫుల్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ టెంపుల్ పై అలాగే నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ పై మీ అభిప్రాయం ఏంటన్నది కింద కమెంట్ బాక్స్లో రాయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.